జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సామాజిక విప్లవ రథసారథి, నవభారత నిర్మాత, మానవ హక్కుల పరిరక్షకుడు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ అన్ని జిల్లాల నుండి అనేక మంది ప్రజలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జై భీమ్ అనే నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ చరిత్రలో సమానత్వ, న్యాయం, స్వేచ్ఛ, మానవ గౌరవం అనే విలువలను స్థాపించేందుకు తన సంపూర్ణ జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. 1891 ఏప్రిల్ 14 మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మౌ అనే ఎన్నిక పట్టణంలో జన్మించి ఆయన జీవితంలో ఒక వ్యక్తిగత విజయగాథ మాత్రమే కాదు, సమాజంలోని అణగారిన వర్గాల విముక్తి కోసం సాగిన మహత్తర ఉద్యమానికి ప్రతీక కూడా. మహర్ అనే అణగారిన కులానికి చెందిన కుటుంబంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే కుల వివక్ష అనే కఠిన వేస్తవాన్ని అనుభవించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, లక్ష్మణ్, అనేక మంది ప్రాముఖ్యులు పాల్గొన్నారు. మహిళ సాధించిన ప్రగతిని బట్టే జాతి ప్రగతిని కొలుస్తాను అన్నారు అంబేద్కర్. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిత్రులు, సహచార మంత్రివర్గ సభ్యులు అట్లూరి లక్ష్మణ్ గారు బాబాసాహెబ్ జన్మదిన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు సోదరిమణి ధనసరి అనసూయ సీతక్క గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, హైదరాబాద్ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు, ఈరోజు ప్రపంచానికే మార్గదర్శనం చేసినటువంటి ప్రజాస్వామిక వ్యవస్థతో కూడినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈ ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు, పెద్దలు, బడుగు బలహీన పేద వర్గాల సోదరుడు, అభిమాన నాయకుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు సోదరుడు మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ జిల్లా మంత్రివర్యులు లక్ష్మణన్న గారికి, అడ్లూరు లక్ష్మణన్న గారికి, అదే విధంగా బీసీ వెల్ఫేర్ ఆర్టీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడన్న గారికి, సోదరులు ఎమ్మెల్యే కవంపల్లి గారికి, సత్యన్న గారికి,
అదేవిధంగా అంజన్ కుమార్ అన్న గారికి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి, అద్దంకి గారికి, మరి శ్రావణ్ గారికి, ఇతర వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు, మైనార్టీ సెల్, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ నాయకులకు అందరికీ, అశేషంగా తరలి వచ్చినటువంటి మా దళిత, బహుజన, బడుగు, బలహీన మరి ఈ వర్గాలకు తోడుగా ఉండేటువంటి ఇతర వర్గాల సోదరులకు అందరికీ, సోదరిమణులకు పేరు పేరున జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ గారంటే ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్, అంబేద్కర్ గారంటే మరి ప్రోగ్రెస్ ఆఫ్ ఉమెన్, అంబేద్కర్ గారంటే రైట్స్ ఆఫ్ మరి బడుగు బలహీన వర్గాల హక్కులకు దారి చూపినటువంటి మహనీయుడు. మరి అంబేద్కర్ అంటే భారతదేశంలో ప్రజలకు ఎలాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్ప గ్రేట్ లీడరు. మాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చారు. ఇప్పుడు వరకు మా కంట్రీలో ఈ అన్టచబిలిటీ, కాస్టిజం చాలా ఎక్కువ ఉంది. సో యాజ్ అ షో ఆఫ్ సాలిడారిటీ నేను వచ్చాను ఈరోజు టు పే హోమేజ్ టు దిస్ వెరీ గ్రేట్ లీడర్. అండ్ మా కంట్రీలో ఇప్పుడు ఈ ఈవిల్ ఉంది, ఈ కాస్టిజం. మనం అందరు కలిసి వీ హ్యావ్ టు ఫైట్ అగేన్స్ట్ ఇట్. నా పేరు ఇనుపనూరు శ్రీనివాస్ అండి. నేను అఖిల భారత కుల నిర్మూలన వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. భారతదేశంలో కుల వ్యవస్థ బాగా 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 చెత్త కుప్పలాగా కుళ్ళు బట్టి ఈ భారతదేశంలో సమానత్వం లేకుండా పెంపొందించబడుతుంది ఇప్పుడు ఈనాటికి కూడా. కాబట్టి దీన్ని వెంటనే భారతదేశ ప్రజలందరూ కూడా కుల వ్యవస్థని నిర్మూలన చేయాలని చెప్పేసి ముందుకు రావాలని చెప్పేసి భారతదేశ 146 కోట్ల మందికి పిలుపునిస్తున్న ఈ సందర్భంగా. ఎందుకంటే ప్రపంచ దేశాల్లోనే ఏ దేశంలోని కులాలు లేవండి. ఒక భారతదేశంలోనే కొన్ని వేల కులాలు సృష్టించబడి ఈ దేశంలో సమానత్వం లేకుండా భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులు అని చెప్పేసి అంటుంది. కానీ దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆర్టికల్ 14 సమానత్వం, చట్టం ముందు అందరం సమానత్వం అమలు చేయటం లేదండి. టోటల్గా అసలు భారత రాజ్యాంగాన్ని అమలు చేయటం లేదు. కాబట్టి భారతీయులారా, భారత జాతి 140 కోట్ల మంది ప్రజలారా, ఒక్కసారి మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఈ కుళ్ళుబట్టిన కుల వ్యవస్థను మంటగలపాలి. దీనికి చెయ్యి కలిపి అందరం కూడా భవిష్యత్తులో ఈ కులాన్ని నాశనం చేయడానికి, కుల ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వెంటనే భారతదేశంలో కుల వ్యవస్థని రద్దు చేయటానికి తమరికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుల వ్యవస్థను రద్దు చేసి భారతదేశంలో ధనవంతులు, పేదవాళ్ళు, నిరుపేదలు, ధనవంతులు ఆర్థిక సమానత్వం అందరినీ చేయమని చెప్పేసి, ఆర్థిక రిజర్వేషన్లో చేయమని చెప్పేసి భారత ప్రధానమంత్రి గారికి ఈ సందర్భంగా విన్నవించుకోవడం జరుగుతుంది. జై భీమ్, జై భారత్. मैं कैनरा बैंक अंचल कार्यालय हैदराबाद की तरफ से मुख्य महाप्रबंधक, आज बड़ी खुशी का दिन है. आज बाबा साहब अम्बेडकर के 135वीं जन्म दिवस है. बाबा साहब की जो भी अपनी थॉट प्रोसेस हैं उसमें सबसे बड़ी बात यह है कि उन्होंने इक्वालिटी और डिस्क्रिमिनेशन की बात कही, ओवर वुमेन एम्पावरमेंट की बात कही. वो आज भी उतनी रिलेवेंट है. तो हम चाहेंगे कि हमारे जितने भी साथीगण हैं उस पर अमल करें और हमारे समाज में बराबरी लाएं और हम इसी तरह से पूरे देश में इसको फैलाएं और हम सब एक साथ भाईचारा और प्यार मोहब्बत से ज़िंदगी बिताएं. बहुत बहुत धन्यवाद. थैंक यू. తెలుగు में बोलो. సరే, ఓకే. మీకు తెలిసింది ఈరోజు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మా కెనరా బ్యాంకు వన్ ఆఫ్ ది లీడ్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఈరోజు మేము కెనరా బ్యాంకులో అఫీషియల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే సెలబ్రేట్ చేసాం. 200 మెంబర్స్ చిల్డ్రన్కి స్కూల్ బ్యాగులు, బుక్స్, పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం. అట్ సేమ్ టైం అయిపోయిన తర్వాత ట్యాంక్ బండ్ స్టాల్ దగ్గర బాబాసాహెబ్ విగ్రహం దగ్గర స్టాట్యూ దగ్గర టెంట్ వేసాం. కెనరా బ్యాంకు వేసి బటర్ మిల్క్, వాటర్ ప్యాకెట్లు, బుక్స్, పెన్సిల్స్ వచ్చిన స్టూడెంట్స్కి, పెద్దవాళ్ళు అందరికి ఇచ్చాం. కెనరా బ్యాంక్ ప్రతి సంవత్సరం ఇస్తారు సార్? ఎవరి ఇయర్ ఇస్తాము. 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. కెనరా బ్యాంక్ అన్ని బ్యాంకుల కంటే లీడ్ బ్యాంక్ కాబట్టి మాకు ఎప్పుడు సహకారం ఉంటుంది. అట్ సేమ్ టైం మా కెనరా బ్యాంకు 32 కోట్లు ఎస్సీ ఎస్టీ పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తుంది. ఈ ప్రతి సంవత్సరం అన్ని బ్యాంకులు ఇంప్లిమెంట్ చేస్తాం. పక్కాగా ఏ బ్యాంక్ కూడా మిస్ కాకుండా, ఏ స్టూడెంట్ కూడా మిస్ కాకుండా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇండియా మొత్తంలో 32 కోట్లు ఇస్తాం. మేము కెనరా బ్యాంక్ ఇచ్చింది. అందరికి మా సీఎం గారికి, మా అందరం మీరు కెనరా బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ మేనేజ్మెంట్ అందరికీ ధన్యవాదాలు. ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు ఇస్తారు సార్? 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. 6th నుండి 10th క్లాస్ వరకు ఎవరి ఇయర్. मैं कैनरा बैंक का डीजे हूँ नॉर्थ आरो के। तो हमारा बैंक जो है हमेशा बाबा साहब भीमराव अंबेडकर का जो बताई हुई मार्ग पर चलता है। अभी हम लोग ने विद्या ज्योति में 32 करोड़ हमने जो है बालिका जो है हमारे स्टूडेंट है उन लोगों को हमने स्कॉलरशिप दिया है। और ये जो बाबा साहब का जो शिक्षा को लेके जो रिवोल्यूशन है उसको हम कंटिन्यू करेंगे। आज गवर्नमेंट ऑर्गेनाइजेशन हम लोग जो है बच्चियों को स्कॉलरशिप देते हैं, उनका पढ़ाई के लिए उनको मदद करते हैं। ये बाबा साहब का जो है हम लोग के प्रति आभारी है कि हम लोग आज राइट टू स्पीच और राइट टू डिस्क्रिमिनेशन के ऊपर हम लोग काम कर रहे हैं। तो आज बैंकर हम लोग जो है देश के उन्नति के लिए शिक्षा और शिक्षा को विकसित करेंगे। धन्यवाद। జన్మదినం రోజున ఇక్కడికి వచ్చాము. మా బ్యాంక్ కెనరా బ్యాంక్ నుంచి మాకు ఆయన వల్లనే మాకు ఈరోజు ఈ భిక్ష అంటే ఈ ఉద్యోగం ఆయన వల్లనే మాకు అన్నం. ఆయనతోనే మేము ఈ హోదాలో ఉన్నాము. మా పిల్లలను కూడా అదే స్ఫూర్తిలో మంచిగా చదివించి వాళ్ళని కూడా ఒక పై స్థాయిగా ఏదో రంగంలో వాళ్ళు ఉంటారు. ఇక్కడ విచ్చేసిన మా సోదరిమణులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఇట్లాంటి ప్రతి సంవత్సరం ఎన్నో బాబాసాహెబ్ జన్మదినంకి ప్రతి సంవత్సరం వస్తుంటాం మేము. ఇట్లనే సోదరి భావంతో అన్నీ చేసుకుంటాము. ఇంకా రానున్న సంవత్సరాలు ఇంకా చాలామంది పెరగాలి, జనాలు పెరగాలి. మన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, అందరు బయటికి రావాలి. ఇట్లాంటి దాంట్లో మన యూనిటీ కూడా చూపించుకోవాలి. మన ఎస్సీ ఎస్టీ వర్గాలు చాలామంది మన యూనిటీ చూపించుకోవాలి. ఇది మంచి సమావేశము. ఇప్పుడు మా రామనాథన్ గారు మాట్లాడుతాం. నమస్కారం, నా పేరు రామ్నాథ్. గత 15 సంవత్సరాలుగా మేము కెనరా బ్యాంక్లో పనిచేస్తున్నాము. ప్రతి సంవత్సరము మేము ఈ అంబేద్కర్ జయంతిని మర్చిపోకుండా తప్పనిసరి ఎన్ని పనులన్నా వదులుకొని ఇక్కడికి వచ్చిపోతాము. ఈ తండ్రి దయతోటి మేము ఈ జాబ్ హోదాలో ఉన్నాము. ఇంకా అందరూ మంచిగా ఉండాలని ప్రమోషన్లు, రాజ్యాంగం ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ప్రమోషన్ కూడా వచ్చింది నాకు. ఈ రకంగా మా పిల్లలు కూడా అభివృద్ధికి రావాలి. ఇప్పుడు ఉన్న తెలంగాణ పబ్లిక్ అయినా ఆల్ ఓవర్ ఇండియా పబ్లిక్ అయినా కానీ ఎస్సీ ఎస్టీ అని చెప్పుకోనికి నామూష్ అవుతున్నారు. నామూష్ కాకుండా గర్వంగా చెప్పాలి, జై భీమ్, మేము ఎస్సీ ఎస్టీ సభ్యులము అని చెప్పుకొని అందరము ఐక్యతగా ఉండి అందరం నడుచుకొని అన్ని సమస్యలు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ సాగుతూనే ఉండాలని ఇక్కడ వచ్చిన అందరికీ మా తరపెంబడి కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకు సంబంధించి అందరికీ శుభాకాంక్షలు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఇక్కడ ఆహారం పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము ఈరోజు. తర్వాత బ్యాంక్ తరపు నుంచి అన్ని ప్రోడక్ట్స్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఎక్కడైతే లోన్స్ ఇవ్వగలమో, ఎంతవరకు అయితే పర్సంటేజ్లో మనకి అవైలబిలిటీ ఉందో అంతవరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. తర్వాత మహిళా సంఘాలకి లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. టోటల్ తెలంగాణ రాష్ట్రంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో అతిపెద్ద బ్యాంక్గా ఉంది. దాదాపు 2 లక్షల కోట్ల పైన వ్యాపారం చేస్తూ ఉన్నాము. ఇందులో ఎవరైతే వెనుకబడిన తరగతుల వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి లోన్ల రూపంగా కానివ్వండి, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానివ్వండి, అంటే పిఎంజేజేబీవై, పిఎంఎస్బీవై, ఏపీవై అటువంటి స్కీమ్స్లో కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది.
అందరికీ మరి ఒకసారి ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 136వ జయంతిని సందర్భించుకొని మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అతిరథ మహారాజులు, చీఫ్ జనరల్ మేనేజర్లు, జోనల్ హెడ్ శ్రీ ఎం రవీంద్రబాబు గారు అండ్ అవర్ CGM సెంట్రల్ ఆఫీస్ ఎనెక్స్ రికన్సిలేషన్ శ్రీ సర్వేష్ రంజన్ సార్, ఇంకా రాకేష్ మిశ్రమ్ గారు GMలు అండ్ సత్యం గారు GM అండ్ అవర్ రజనీకాంత్ గారు రీజనల్ హెడ్ పంజాగుట్ట అండ్ అవర్ భాస్కర్ రావు గారు రీజనల్ హెడ్ సికింద్రాబాదు, శంకర్రావు గారు AML DGMగా ఉన్నారు. సార్ అతిరథ మహారాజులు చాలామంది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి జయంతి శుభాకాంక్షలు తెలియజేయడానికి చాలామంది వచ్చారు. ఈ సందర్భం పురస్కరించుకొని యూనియన్ బ్యాంక్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి SC ST కేటగిరీకి సంబంధించిన వ్యక్తులకు మేము అందజేయాలని ఈరోజు మేము పబ్లిసిటీ కూడా చేయడం జరుగుతుంది మా బ్యాంక్ ప్రోడక్ట్స్. అవే కాకుండా ఇక్కడికి వచ్చిన మన మిత్రులందరికీ ఫుడ్ ప్యాకెట్స్ ఆల్మోస్ట్ 1000 మందికి దాకా ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. 4000 మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతున్నది. ఇదంతా బ్యాంక్ CSR యాక్టివిటీ కింద మాకు సహాయం చేస్తూ అసోసియేషన్ తరఫున మేము అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతున్నది. బ్యాంక్ 107 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు భారతదేశానికి అందిస్తున్నది. ఇక మన తెలంగాణ స్టేట్లో అతిపెద్ద 2వ బ్యాంకు గమనించినట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీ ఆర్ ఆల్వేస్ విత్ SC ST కమ్యూనిటీ పీపుల్. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా we say happy Jayanti to Dr. Baba Saheb Ambedkar and Jai Bhim to each and every one of you. Thank you. బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను సూర్యం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SC ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉన్నాను. మేము డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో మేము ప్రతి సంవత్సరం ఒక 2000 మందికి ఉచిత భోజనం సప్లై చేయడం కానివ్వండి, లేకుంటే ఒక 2000 మందికి స్వీట్స్, అలాగే బటర్ మిల్క్, అలాగే ఒక 1500 మందికి ఏదైతే మనం రైతు కూలీలు రోడ్డు ఊడ్చే వాళ్ళకి కానీ, బ్యాంకులో పనిచేస్తున్న మెసెంజర్స్ కానీ 1500 మందికి ఒక శారీసు, అందులో అతి ముఖ్యంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ప్రభుత్వ హాస్టల్స్లో నివసిస్తూ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి చదువుకున్నటువంటి ఆ SC ST పిల్లలు, ఆడపిల్లలు 8, 9, 10 తరగతులు చదువుతున్న వాళ్ళందరికీ ఈరోజు ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా 30 సైకిళ్లను వారికి మేము ప్రదానం చేయడం జరుగుతుంది. వారికి అది ఎంతగానో తోడ్పడుతుందని చెప్పి మీ విశ్వాసంతో ఇందుకు సహకరించినటువంటి మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యానికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే రకమైన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇంకా ఉత్సాహంగా ఇంకా బ్రహ్మంగా జరపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా పోయిన సంవత్సరం 20 సైకిల్ ఇచ్చాము. అందులో భాగంగా ఈ సంవత్సరం ఇంక 30 సైకిల్ ఇస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం ఇదే అని కాదు, ఏదైతే పిల్లలకు ఉపయోగపడుతుంది, ఏదైతే 10 మందికి ఉపయోగపడుతున్న కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.